పాకిస్తాన్పై బలూచిస్తాన్ మరొకసారి దాడులకైతే పాల్పడింది. ముఖ్యంగా చూస్తే గత కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతం అయితే గనక స్వాతంత్రం కోసం పోరాడుతోంది. బలూచిస్తాన్ ఆర్మీ ముఖ్యంగా పాక్ సైన్యం అలాగే ఫ్రాంటియర్ ఫోర్స్ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోంది. గతంలో కూడా అంటే ఈ మధ్య కాలంలో కూడా పెషావర్ క్వెట్టా మధ్య నడిచేటువంటి ఒక ఎక్స్ప్రెస్ రైలును కూడా బిఎల్ఎఫ్ ఫైటర్లు అయితే కనుక హైజాక్ చేశారు. ఆ సమయంలో వందలాది మంది పాక్ సైనికులను హతమార్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే పాక్ అది తమ సైనికులు చనిపోయినట్లు అధికారికంగా వాళ్ళైతే ఒప్పుకోలేదు. బలూచిస్తాన్లో పాక్ ఆర్మీ చేస్తున్న అఘాయిత్యాలపై బిఎల్ఏ అంతర్జాతీయ సహాయాన్ని కోరుతుంది. అంటే వాళ్ళ దేశంలో పాకిస్తాన్ సైనికులు చేస్తున్న అఘాయిత్యాలపై వాళ్ళైతే గనక అంతర్జాతీయంగా సహాయాన్ని అయితే కోరుతూ ఉన్నారు. మరోవైపు బలూచిస్తాన్ మీదుగా వెళుతున్న చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులను కూడా బిఎల్ఏ టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు మరొకసారి బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పై దాడులకు అయితే పాల్పడింది. ఈసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ భారీ ఎత్తున దాడులు చేసింది. 12 ప్రాంతాల్లో సమన్వయ దాడులకు అయితే పాల్పడ్డారు. ఈ దాడుల్లో 10 మంది పాకిస్తాన్ భద్రతాధికారులు మరణించగా 37 మంది బిఎల్ఏ యోధులు మరణించినట్లయితే ప్రస్తుతానికి చెప్తూ ఉన్నారు. ఈ దాడుల్లో కాల్పులతో పాటు ఆత్మాహుతి బాంబు దాడులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. క్వెట్టా, ఫస్ని, మస్తుంగ్, నోష్కి, గ్వాదర్ జిల్లాల్లో ఈ దాడులు జరిగినట్లు పాక్ సీనియర్ భద్రతాధికారి అయితే వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ దాడుల్లో సాధారణ ప్రజలు ఎంతమంది మరణించారనే వివరాలు అయితే ఇంకా తెలియరాలేదు. భద్రతా సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల అయితే దాడుల తీవ్రతను తగ్గించినట్లు అధికారులు చెప్తున్నారు. పాకిస్తాన్ భద్రతా దళాల్లో కొంతమంది సభ్యులను అపహరించినట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ను అలాగే రైలు సేవలను కూడా నిలిపివేశారు. ఇంకా భద్రతా ఆపరేషన్ అయితే కంటిన్యూ జరుగుతోంది.